ముందుగా ఎవరైతే అత్యధిక మార్కులు సాధించారో పిల్లలందరికీ శుభాభినందనలు. వెరీ వెరీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ యువర్ ఫ్యూచర్. ఇక్కడ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉన్నారు. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాల్లో హాజరు అవ్వడం అనేది స్వతహాగా పిలిచిన వెంటనే నేను వచ్చానండి. ఎందుకంటే నాకు ఇటువంటి కార్యక్రమాలు ఎంకరేజ్ చేసేవారు అంటే చాలా ఇష్టం. అందరికీ డబ్బు ఉంటుంది, సహాయం చేసే గుణము ఉండదు. సహాయం చేసే గుణము, సమాజ సేవ చేయాలనే గుణము కొందరికి ఉంటుంది. ఇందాక ఎంఈఓ గారు చెప్పినట్టు దాన వీర సూరకర్ణ అని చెప్పేసి ఎవరికి చెప్తామంటే ఒక కర్ణుడికే చెప్తాం. కర్ణుడికి ఆ రాజ్యం అంగరాజ్యం ఇచ్చింది కూడా దుర్యోధనుడు. అలాంటి దుర్యోధనికి కూడా ఆ పేరు రాలేదు. దుర్యోధనుడే కాదు, దానికి ఒక చిన్నది యాడ్ చేస్తాను నేను. ధర్మరాజు, భీముడు, పాండవులంతా ఉండేసి కర్ణుడికి ఎందుకు రావాలో మాకెందుకు రాలేకుండా అని చెప్పేసి ఇలా చేశారు. సరే అని చెప్పేసి అంత బంగారము వెండి అన్నీ ముందు పెట్టేసుకొని ఎవరు వస్తే వానికి తీసుకో 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 అని చెప్పేసి ఇచ్చాం. వాళ్ళు తీసుకున్నా కానీ ఇంకా సాయంత్రం వరకు కలిసిపోయి చేసేసారు. అదే 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 అర్చకులు లేదంటే ఎవరైతే ఆర్జించే వాళ్ళు ఉన్నారో అదే కర్ణుడి దగ్గరికి పోతే ఎంత కావాలని అడగకుండా మొత్తం తీసేసుకో అని చెప్పేసి. అలా దానం చేసే గుణం అనేది స్వతహాగా వస్తుంది. కనుక ఈ యొక్క మండలంలో బేతంచెర్ల గ్రామంలో ఇక్కడ అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, నేను చూశాను. ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, హిందువుల్లో కూడా ఆర్యవైశ్యులు ఉన్నారు, మంచి మంచి దానకులు కలేవాళ్ళు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక మెట్రో సిటీ ఎలా ఉంటుందో అన్ని కులాలకు మతాలకు హ్యాపీగా జీవిస్తున్నారు ఈ బేతంచెర్లలో. దీనికి కారణము ఇక్కడి యొక్క ఈ భూమి చేసుకున్న పుణ్యము. మనము గత జన్మలో కానీ లేదంటే మనము చేసుకున్న పుణ్యం. ఇకపోతే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులైతే వాళ్ళకి బాగా తెలుసు. తల్లిదండ్రులకు కొన్ని విషయాలు నేను చెప్తాను. ఏదైతే పిల్లలు సాధించారో ప్రతి ఒక్కరూ సాధించాలని అనుకున్నారు. నిజం చెప్పాలంటే ఈసారి 10th క్లాస్లో ఒక రికార్డు నమోదైంది. 600కు 600. అది ఒక బాలిక గర్ల్, ఒక అమ్మాయి తెచ్చింది. అదే కాదు 599 అయితే ఎంతమంది ఉన్నారో. 590కి అయితే ఇంకా వేలలో కాదు, దాదాపు 1,00,000 మంది దాకా ఉండొచ్చు, వేలల్లో ఉన్నారు. కనుక గతంలో ఇందాక ఎవరో వక్త చెప్పారు, గతంలో మనకు 10th క్లాస్లో 360, 400 మార్కులు వచ్చినట్టే 400 మార్కులా అని చెప్పేసి కింద మీదకి చూసేవారు. ఇప్పుడు టౌన్ ఫస్ట్ మీరు 592 సైదా జుహా వచ్చినట్టు, మాకు నందికొట్కు నాది సొంత గ్రామము. అప్పట్లో 500 హైయెస్ట్, 500 హైయెస్ట్. అందులో టౌన్ టాపర్ కూడా నేను ఉన్నందుకే నేమో మా నాన్న చదివించారు. ఇకపోతే ఇప్పుడు మార్వాడి పిల్లలు కానీ ఆర్య వైశ్య సంబంధించిన పిల్లలు కానీ బిజినెస్లో నంబర్ 1 ఉంటారు. వాళ్ళు నంబర్ 1గా ఉండి ఎంత, నేను ఒక చిన్న చెప్తాను ఏమనుకోకండి, ఎంత చెప్పి లేదంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చినాడు, ఒక ఎస్పీ వచ్చినాడు, లేదంటే డిఎస్పీ వచ్చినారని చెప్పేసి మనకు ఎంత సంపాదించినట్లు కూడా మనం అలా ముందు చేతులు కట్టుకొని నిలబడాలి. అంతేనండి. వ్యాపారస్తులు, నేను కూడా వ్యాపారస్తున్నాను, ఇప్పుడు కూడా వ్యాపారస్తున్నాను. ఈ యొక్క వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిలబడాలి, లేదంటే వాళ్ళు ఇచ్చిన దానికి ఆన్సర్లు మనము ఆత్మన్యూనతా భావం అంటే ఇన్ఫీరియర్గా మనం ఫీల్ అవుతాం. అరే మన పిల్లల్ని ఎందుకు చదివించకూడదు, మన పిల్లలు కూడా ఐపీఎస్ ఆఫీసర్లు అయితే మనకు వ్యాపారంలో కూడా ముందు ఎడ్యుకేషన్లో కూడా గౌరవంగా ఉంటారు కదా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు కూడా రియలైజ్ చెంది వాళ్ళ పిల్లలు చదువుతాము అని చెప్పేస్తే మార్వాడి పిల్లల్ని కానీ ఆర్యవైశ్య పిల్లల్ని కానీ ఐఏఎస్ ఐపీఎస్ చేశారు. అందరికి తార్కాణము మనకు ఇది వరకు ఆకే రవి అని చెప్పేసి ఐపీఎస్ ఆఫీసర్ గారు ఉండేవాళ్ళు, రవికృష్ణ. ఆయన మంచి మా సీనియర్, అతను మంచి సామాజిక కార్యక్రమాలు చేసేవారు. నేను 2 నిమిషాలు నా గురించి చెప్తుంటాను. నేను ఒక బీటెక్ స్టూడెంట్ అండి. బీటెక్ తర్వాత ఎట్ ది ఏజ్ ఆఫ్ 22లో సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెన్ చేశాను. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్. 21లో నా అన్నీ కంప్లీట్ అయిపోయి
22లో నేను అందరూ అమెరికా పోతున్నట్లు లేదా అమెరికా ఆస్ట్రేలియా లాంటివి పోతున్నట్టు నేను కూడా పోతానని చెప్పేసి ఎగ్జామ్ రాస్తుంటే మా తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, మాకు ఏజ్ అయిపోయిందిరా, ఏదో చూసుకున్నామంటే ఇక్కడే చూసుకో, ఏదన్నా చెయ్యి, మేము సహకరిస్తామంటే సరే అని చెప్పేసి కొన్నాళ్ళు కొన్ని స్కిల్స్ నేర్చుకొని ఐఐటి ప్రొఫెసర్ దగ్గర సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసాను. ఫస్ట్ ట్రైనింగ్ కింద ఏర్పాటు చేశాను, దాన్నే డెవలప్మెంట్ కింద కన్వర్ట్ చేశాను. మనకు ఎడ్యుకేషన్లో ఉండే మంచితనము లేదంటే మనం అందరూ సమాజంలో బయట సమాజంలో మంచివారు ఉంటారనే సదుద్దేశంతో అందరినీ నమ్మేసి ఎవరైతే సాఫ్ట్వేర్ తయారు చేయమని చెప్పేసో వాడికి సాఫ్ట్వేర్ తయారు చేసి ఇవ్వడం, వాడు డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టడం. ఆ విధంగా నేను నష్టపోయి ఏదన్నా కానీ అని చెప్పేసి ఇక మా సొంత నందికొట్కూరులో మాకు బిజినెసెస్ ఉన్నాయి. రబ్బానీ గ్రూప్ అంటే చాలా పెద్ద గ్రూప్ అండి, దాదాపు 100 crores టర్నోవర్ ఉంటుంది. అన్ని విధాల ఎడిబుల్ ఆయిల్స్ కానీ, సీడ్స్ కానీ, కమర్షియల్ కాంప్లెక్స్ కానీ అన్నిట్లో ఉన్నామండి. అన్నదమ్ము చివరికి వచ్చేసి కాదులే ఇది కాదని చెప్పేసి నష్టపోయానని చెప్పేసి సరే మన బిజినెస్తో మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్ స్టార్ట్ చేసి ఆయిల్ షాప్ అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడున్న ఆయిల్ షాప్ కాదు, మోటరైజ్డ్ ఆయిల్ షాప్, అన్ని ప్యాకింగ్ ఉంటుంది. ఇంతకుముందు డ్రమ్ములు ఉంటాయి, డ్రమ్ముల్లో మనము మూసబెట్టి తిప్పితే ఆయిల్ వస్తుంది. అది ఒక చిన్న మూలకు ఒక టేబుల్ వేసేసుకొని వచ్చిన డబ్బాలన్నింటినీ నింపి అమ్మడం మొదలుపెట్టేశాను. ఒక సంవత్సరం చేశాను. ఎందుకంటే మళ్ళీ నేను రికవర్ అవ్వాలి, నేను నష్టాన్ని భర్తీ చేసుకోవాలి. నేను ఇది కాదు కదా నేను చదివింది, నేను చేసింది ఏంది అని చెప్పేసి మళ్ళీ రియలైజ్ అయ్యి బెంగళూరుకి నేను సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళిపోతానని చెప్పేసి మా నాన్న చెప్తే లేదు అని చెప్పేసి మా యొక్క సీనియర్స్తో ఐఏఎస్ ఎగ్జామ్స్ రాస్తాయంటే, ఒకప్పుడు ఐఏఎస్ అంటే అదేదో పెద్దది, మన వల్ల కాదులే అనుకునేవాళ్ళు. ఏదో ఐఏఎస్ చాలా పెద్ద వాళ్ళకే సాధ్యమవుతుంది, మన వల్ల కాదులే అని చెప్పారు. అది ఏందో కనుక్కొని రాసేటానికి నాకు 27 years వచ్చాయి. ఇప్పుడే అంటే నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్లో 4-5 ఏళ్ళు ఉన్నాను, డెవలపర్గా వర్క్ చేశాను, కంపెనీ పెట్టేశాను. దాని తర్వాత మళ్ళీ నేను సాఫ్ట్వేర్లో వెళ్ళాలంటే కాదని చెప్పేసి ఇదేదో ఉంది అని చెప్పేసి సివిల్ సర్వీసెస్ రాశాను. ఫస్టే నేను ప్రిలిమినరీ క్లియర్ చేసేసి మెయిన్స్ రాశాను. మెయిన్స్ క్లియర్ కాలేదు. సెకండ్ టైం అయితే ప్రిలిమినరీ కాలేదు. అంటే ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 ఉంటాయి. సెకండ్ టైం అయితే ప్రిలిమినరీ కూడా క్వాలిఫై కాలేదు. థర్డ్ టైం ఫైనల్ అటెంప్ట్. నాకు యాక్చువల్గా అయితే ఓసీస్కి 4 attempts ఉంటాయి, నాకు 3 attempts వచ్చాయి. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ 30 years లోపలనే అప్పుడు అయిపోయింది. థర్డ్ అటెంప్ట్ వచ్చేసి ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అయ్యాను. అన్ఫార్చునేట్గా నాకు ఓసీ కావడం వల్ల ఇంటర్వ్యూ రాలేదు. నా తోటి మిత్రుడు నాకు రిజర్వేషన్ ఉన్నందుకు అతనికి ఐఆర్ఎస్ వచ్చింది ఒక అబ్బాయికి, ఇంకో అబ్బాయికి ఎస్టీ అబ్బాయికి అయితే ఐఏఎస్ వచ్చింది. నా మార్క్స్ 1-2 మార్క్స్ తేడా అవుతున్నాను. సరే ఏదన్నా కానీ చెప్పేసి మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ బిజినెస్కి వచ్చాను. ఇది కాలేదు, ఇంకా ఏం చేయాలని చెప్పేసి బిజినెస్కి వచ్చాను. చాలా తిరిగేసి అప్పుడు ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి అన్నీ చూడాలని చెప్పేసి ఇండస్ట్రీస్ అన్నీ సర్వే చేశాను. అప్పుడు మనకు నంది పైప్స్ అని చెప్పేసి చాలా పెద్ద కంపెనీ, ఆ పాలిమర్స్ కంపెనీ పెట్టాలని చెప్పేసి చాలా ట్రై చేసేస్తే నేను చిన్నగా ఉన్నాను. నంది పైప్ ఆల్రెడీ ఎస్పీ రెడ్డి గారు చాలా ఎత్తుగా ఎదిగిపోయారు. అతనికి నేను కాంపిటీషన్ ఇస్తానా లేదా, ఇది కూడా మిస్ అయిందంటే నాకు మళ్ళీ ఫ్యూచర్ ఉండదేమో అని చెప్పేసి దాని ప్రయత్నాలు చేస్తూ మానుకొని ఒక కోల్డ్ స్టోరేజ్ ఇండస్ట్రీని ఏర్పాటు చేశాను. ఒక కోల్డ్ స్టోరేజ్ ఇండస్ట్రీ మన కర్నూలు జిల్లాకైతే లేదు, చేస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుంది, అదేవిధంగా మా బిజినెస్కి కూడా ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి కోల్డ్ స్టోరేజ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేశాను. దాని తర్వాత అంతటితో మా నాన్నగారు పెళ్లి చేశారు. దానికి 2-3 years ముందు చేసిన తర్వాత మా మిస్సెస్ వచ్చేసి డాక్టర్ అండి. తను కూడా మీ వేదాంచర్లకే సర్వీస్ చేస్తుంది. అర్బన్ యూపీహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా ప్రస్తుతం పనిచేస్తుంది. ఇదివరకు తను స్వచ్ఛందంగా బ్రహ్మారెడ్డి గారి హాస్పిటల్లో ఫ్రీ సర్వీసెస్ కింద, బ్రహ్మారెడ్డి అసిస్టెంట్ కింద సర్జరీస్ అన్ని పేదలకు ఆయన ఫ్రీ సర్వీసెస్ చేస్తారు కనుక ఫ్రీ సర్వీసెస్ చేసిందండి. దాని తర్వాత ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో నేను ఒక మండలానికి పోవడము, తను తప్పడం ఎందుకని చెప్పేసి నాతో పాటే తీసుకెళ్ళి ప్రతి ఏ మండలంలో నేను ఉన్నానో అక్కడ చేసుకోవడం. అన్ఫార్చునేట్గా తనే ముందు వచ్చింది, నేనే తర్వాత వచ్చాను.
ఇది తను డాక్టర్ అయ్యి ఏం చేస్తున్నావు నువ్వు అంటే, సరే నేను ఫోన్ షో చేస్తున్నాను అది అంటే, నువ్వు చదివింది ఏంటి అని, బీటెక్ చేశాను. నువ్వు సివిల్ సర్వీసెస్ సెంటర్కి రాకపోతే స్టేట్ కూడా నువ్వు ఎందుకు చదువుకోలేవు అని చెప్పింది. సరే ఇంత బిజినెస్ స్టార్ట్ అయినా అది కాక ఆ టైంలో నా బిజినెస్ ఎలా ఉందంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంది, లక్షల్లో కాదు కోట్లలో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అలాంటిది నువ్వు ఎందుకు చేయలేవు అని చెప్పింది. అలాంటిది ఏం కాదు, నేను చేయగలిగితే చేస్తాను నేను అంటే, సెంటర్ రాకపోతే స్టేట్ సివిల్ సర్వీసెస్ పడింది కదా గ్రూప్ 1 నువ్వు రాయి అని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంకా బిజినెస్లో ఫుల్ ఉన్నాను. గ్రూప్స్ సివిల్ సర్వీసెస్ అంటే కూర్చొని చదవాలి. ఇంతకుముందు నేను 18 గంటలు కూర్చొని చదివినప్పుడే నాకు సెంట్రల్ రాలేదు. 18 గంటలు రోజు చదివేవాడిని, 12 గంటల నుంచి 18 గంటలు చదివేవాడిని. అప్పుడే ఉంది ఓసీ కంటే సరే ఇక్కడ చదువు అని చెప్పేసి సరే అని చెప్పేసి చదివాను. దాన్ని కూడా 2-3 సార్లు ఫిల్టర్ చేసేసి కోర్టు కేసులు అవి ఇవి వచ్చేసి ఎట్టకేలకు మళ్ళీ దాంట్లో మెరిట్లో వచ్చేసి ఆర్డీఓ ఒకటే సీట్ ఉండింది, అది వస్తుందేమో అనే ఉద్దేశంతో ఆర్డీఓ సీట్ కోసమే రాశానండి. ఏదో ఎండిఓ వచ్చింది. మళ్ళీ చేరాలా వద్దా అనుకునేదంటే, సరే సమాజ సేవ చేయడానికి ఒక మంచి అవకాశం వచ్చింది, చేద్దాము, మనకు బిజినెసెస్ ఉన్నాయి, దేవుడు మనకి ఇచ్చాడు, దాంతోపాటు ఈ సేవ కూడా చేద్దామనే ఉద్దేశంతో నేను ఎంపీడీఓగా ఫస్ట్ బీదం జిల్లాలో 2018లో ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే జరిగింది. దాని తర్వాత మళ్ళీ పెద్ద మండలాలు చేశాను. ఊరకొండ, ఐదుకూరు, అదేవిధంగా చాలా పెద్ద మండలం బ్యాటరీ పక్కన, అందులో మళ్ళీ బేతం జిల్లాకు వచ్చాను. ఇది అని నా యొక్క ప్రస్థానం. నేను నా స్టోరీ చెప్పడం వెనక ఉన్న రహస్యం ఏం కాదు, ఉద్దేశం ఏమంటే, నేను ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు కూడా మా నాన్న నువ్వు ఫెయిల్యూర్ అంటాడు. ఫెయిల్యూర్ అంటాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశంలో అంటే బిజినెస్లో నువ్వు పాస్ కాలేదు, చదువులో పాస్ అయ్యావేమో కానీ బిజినెస్లో నువ్వు పాస్ కాలేదు అంటారు. సరే ఏదో ఒక రోజు అందులో కూడా పాస్ అవుతాను అన్న, నేను ఇది సమాజ సేవ చేస్తాను అంటే సరే నేను ఇష్టం. ఫస్ట్ దానికంటే ముందు గ్రూప్ 2 వస్తే జాయిన్ కాలేదు, ఇప్పుడు గ్రూప్ 1లో చేస్తా అంటే సరే అని చేశారు. ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. స్టిల్ ఆయన 75 years ఉన్నప్పుడు కూడా బిజినెస్ చేస్తూ మాకు ముందు నడుపుతున్నారు. రెండో విషయం చెప్పేది ఏమంటే, మనము చాలామంది ఆడపిల్లకు మగపిల్లాడికి చాలా వ్యత్యాసం చూపిస్తూ ఉంటామండి, సహజం అది. ఎందుకంటే పుట్టించే దేవుడికి అక్కడ ఎక్కడే కానీ ఏమన్నా తారతమ్యాలు కాదు, డిఫరెన్సెస్ లేకుండా అంటే ఇద్దరిని సమానంగా చూసే ఇది ఆ దేవుడు ఇచ్చాడు. 50% ఆడవారిని పుట్టిస్తే డిఫాల్ట్గా మగవారు 50% ఉంటారు. కానీ మన తల్లులకు లేదంటే మన ఆడవారికి మగ సంతానం కలగాలనే మన యొక్క సనాతన ధర్మం యొక్క ఏదైతే ఉన్నదో మగ అందరూ కొడుకు పుట్టాలి అనుకుంటారు. మీరు బాగా గమనించినట్లయితే నేను అలా అని చెప్పేసి కొడుకులు తక్కువ చెప్పట్లేదండి. కొడుకు కంటే చక్కగా చూసుకునేది ఒక కూతురే. బాగా గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున్న మీకు ఉన్నత చదువులు మీరు చదివించి ప్రయోగించుకుని చేసి ఈ అమెరికాకో లేదంటే ఎక్కడన్నా ఉండని ఉద్యోగరీత్యా వెళ్తారు, తప్పులేదు. వెళ్ళారు, ఏదన్నా ఆరోగ్యం బాగాలేదన్నా అది నాన్న అంటే రూమ్లో ట్యాబ్లెట్లు వేసుకో అని చెప్తాడు. కానీ ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి మగుడిని పర్మిషన్ కూడా అడగకుండా పరిగెత్తుకుంటూ లేదంటే పర్మిషన్ అడిగి పరిగెత్తుకుంటూ వచ్చేది ఒక కూతురు మాత్రమే, దగ్గరుండి సేవలు చేసేది ఒక కూతురు మాత్రమే. అంతేకాదు వాళ్ళను కాస్త ఎంకరేజ్ చేశారంటే అద్భుతాలు చేసి చూపిస్తారండి. బాలికలు కొద్దిగా ఎంకరేజ్ చేస్తే గర్ల్ చైల్డ్ అద్భుతాలు చేసి చూపిస్తారు. దానికి నిదర్శనము ఈరోజు స్టేట్ ఫస్ట్ వచ్చిన 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది ఒక అమ్మాయి. ఎక్కువగా పర్సంటేజ్లు ఎక్కువ మార్కులు తెచ్చుకునే వాళ్ళు కూడా అమ్మాయిలే, పాస్ పర్సంటేజ్లు కూడా తెచ్చుకున్న వాళ్ళు కూడా అమ్మాయిలే. ఎందుకు అంటే మగపిల్లవాడైతే బయట తిరగడము ఫ్రెండ్స్ ఆ విధంగా ఉంటుంది. ఆడపిల్ల అయితే ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రుల యొక్క బాధ్యతను గుర్తించి తను కష్టపడి చదివి నా తల్లిదండ్రులకు పేరు తెచ్చుకోవాలనే సదుద్దేశంతో కష్టపడి చదువుతుంది. ఒకటే అండి. రెండో విషయం, పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరికీ మళ్ళీ ఇంకోసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఒక విషయం చెప్పేదేమంటే ఫ్యూచర్లో కూడా భవిష్యత్తు ఉంటుంది. నిర్ణయం
ఉన్న ఫలంగా రాత్రికి రాత్రి మనం కోటీశ్వరులు కాకపోవచ్చు. మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయము కోటీశ్వరుని చేస్తుంది. డెఫినెట్గా గుర్తుపెట్టుకొని రాసుకోండి. మనం ఆలోచించే చిన్న నిర్ణయము కోటీశ్వరుని డెఫినెట్గా చేస్తుంది. దానికి ఆ పరమాత్ముడి యొక్క సహాయము, మన యొక్క రాత కూడా కరెక్ట్గా రాసి ఉండాలి. కనుక మీరు ఏ డెసిషన్ తీసుకుంటారు? ఇందాక అమ్మాయి జోహా కలెక్టర్ లేదంటే ఐపీఎస్ అవుతారని చెప్పింది. అదేవిధంగా సాయి నమృత ఆ అమ్మాయి వచ్చేసి ఐఐటీలు తీసుకురావడమే నా యొక్క టార్గెట్ అండి. డెఫినెట్గా అండి, ఒకప్పుడు అమ్మాయిలు అంటే కేవలం ఎంబీబీఎస్కు మాత్రమే ముందుకు వెళ్ళేవారు. మా ఇంజనీరింగ్ కాలేజీలో చూసుకుంటే మెడికల్ కాలేజ్ కలర్ఫుల్గా ఉంటుంది, అమ్మాయిలతో ఉండి, లేదంటే అమ్మాయిలు ఎక్కువ ఉండి అబ్బాయిలు తక్కువ ఉండి. ఇంజనీరింగ్ కాలేజ్లో అమ్మాయిల పర్సెంటేజ్ తక్కువ ఉండేది మేము చదువుకునేది. ఇప్పుడు అమ్మాయిలే ఎక్కువ ఉంటున్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరిగిందో, ఇన్ఫర్మేషన్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే వచ్చిందో, చదువుకునే పర్సంటేజ్లో ఇంజనీరింగ్ చేసే గ్రాడ్యుయేట్స్లో అమ్మాయిలే ఎక్కువ ఉంటున్నారు. వాళ్ళకి అత్యధిక జీతాలు ఉంటున్నాయి. ఏదన్నా కొత్తగా కనిపెట్టాలనే కుతూహలము అమ్మాయిలకే ఎక్కువ ఉంటుంది. కనుక మీ యొక్క మంచి నిర్ణయం ఏదైనా తీసుకోండి. బైపీసీ తీసుకుంటారా, ఎంపీసీ తీసుకుంటారా, తదనుగుణంగా ముందుకెళ్ళండి. మంచి డాక్టర్ కావాలి, సమాజ సేవ చేయాలి అనే సదుద్దేశం ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు. దానికి ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రతి ఒక్క విషయం మనకు ఇంటర్నెట్లో దొరుకుతుంది. చదువు చెప్పే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కోచింగ్ సెంటర్లో వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఐఏఎస్ అనేది చాలామంది టార్గెట్గా పెట్టుకొని చదువుతున్నారు. అది పెద్ద గొప్ప విద్య కాదు. మా టైంలో ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు, మేమే గ్యాదర్ చేసుకునేది. లేదంటే 4-5 ఫ్రెండ్స్ కూర్చొని, లేదంటే ఒక ప్రొఫెసర్ ఇంటికి పోయి ప్రతి ఒక్కటి నోట్స్ రాసుకోవడము, దాన్ని మళ్ళీ ఇది నేను రాసింది కరెక్టా లేదా కరెక్ట్ చేసుకోవడం, ఇలాంటివి జరిగేది సివిల్ సర్వీసెస్. ఇప్పుడు అలాంటిది లేదండి. ఆన్లైన్ కోచింగ్లు ఉన్నాయి, కోచింగ్లు ఉన్నాయి, అన్నీ ఆన్లైన్లో ఏ చూసినా ఉన్నాయి. లేదనుకున్నాయని మీకు కోచింగ్ సెంటర్లు దగ్గరగా ఉండి ఏ విధంగా సాధించాలని చూస్తున్నారు. దానికి తార్కాణమే 22 ఇయర్స్లో ఐఏఎస్ అవుతున్నారు, 23 ఇయర్స్లో ఐపీఎస్ అవుతున్నారు, 25 ఏళ్ళకే ఐఏఎస్ ఐపీఎస్లో అవుతున్నారు. కనుక మీరు ఏ గోల్ అయితే పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని సాధించే వరకు మీరు విశ్రమించకూడదు. ఆ లక్ష్యాన్ని సాధించడమే మీ యొక్క సంకల్పంగా ముందుకెళ్తే మీ యొక్క భవిష్యత్తు బాగా ఉంటుంది. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ఉపాధ్యాయులకు, ఎస్పెషల్గా బేతంచెర్ల దానా కర్నూలకు, పెద్ద ఈ యొక్క ఆర్యవైశ్య సంఘ నాయకులకు, లేదంటే వాసవి క్లబ్ వారికి, వనితా క్లబ్ వారికి, పాత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.